వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 రోజులు ఇవ్వాల్సిన రేషన్ 2 రోజులే ఇస్తున్నారన్నారు. రేషన్ ఇవ్వకుండా అయిపోయిందని డీలర్లు చెప్తున్నారన్నారు. వృద్ధులకు ఇంటికెళ్లి రేషన్ ఇవ్వాలి కానీ ఆ పరిస్థితి లేదని హాట్ కామెంట్స్ చేశారు. రేషన్ బ్యాక్ డోర్ నుంచి తరలిపోతుందన్న వార్తలు వస్తున్నాయన్నారు గల్లా మాధవి. రోజుల పాటు ఇవ్వాల్సిన ఈ ప్రజా పంపిణీ కార్యక్రమం 1-2 రోజులు మాత్రమే ఇస్తూ తర్వాత మా దగ్గర రేషన్ అయిపోయిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రెండోది డబ్బులే ఇస్తాము, మేము బియ్యం ఇవ్వము అని చెప్పి వెనక్కి పంపిస్తున్న పరిస్థితులు కనపడ్డాయి. అదేవిధంగా ఇంటికి వచ్చి పెద్దవాళ్ళకి అబౌవ్ 60 ఇయర్స్ వాళ్ళకి ఇంటికి వచ్చి ఇవ్వాల్సిన నేపథ్యంలో వాళ్ళకి ఎల్లని పరిస్థితి కనపడుతూ ఉంది. ఇంకా దారుణంగా వచ్చిన ఈ సరుకు అంతా కూడా బ్యాక్ డోర్లో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. మా పేర్లు వాడుకుని కూడా ఇలాంటి పరిస్థితులకి చాలా ధైర్యంగా అవకతవకలు ఒక పక్కన చేస్తూ ఇలాంటి అవినీతికి పాల్పడుతూ మళ్ళీ ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకొని కూడా పబ్బం గడిపే డీలర్లు చాలామంది ఉన్నారు. 15 రోజుల పాటు ఇవ్వాల్సిన ఈ ప్రజా పంపిణీ కార్యక్రమం 1-2 రోజులు మాత్రమే ఇస్తూ తర్వాత మా దగ్గర రేషన్ అయిపోయిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రెండోది డబ్బులే ఇస్తాము, మేము బియ్యం ఇవ్వము అని చెప్పి వెనక్కి పంపిస్తున్న పరిస్థితులు కనపడ్డాయి. అదేవిధంగా ఇంటికి వచ్చి పెద్దవాళ్ళకి అబౌవ్ 60 ఇయర్స్ వాళ్ళకి ఇంటికి వచ్చి ఇవ్వాల్సిన నేపథ్యంలో వాళ్ళకి ఎల్లని పరిస్థితి కనపడుతూ ఉంది. ఇంకా దారుణంగా వచ్చిన ఈ సరుకు అంతా కూడా బ్యాక్ డోర్లో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. మా పేర్లు వాడుకుని కూడా ఇలాంటి పరిస్థితులకి చాలా ధైర్యంగా అవకతవకలు ఒక పక్కన చేస్తూ ఇలాంటి అవినీతికి పాల్పడుతూ మళ్ళీ ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకొని కూడా పబ్బం గడిపే డీలర్లు. టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, వృద్ధులకు ఇంటికెళ్ళి రేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి లేదు, రేషన్ బ్యాక్ డోర్ నుంచి తరలిపోతుంది అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం చూస్తూ ఉన్నాం. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఇవి సంచలనమైన వ్యాఖ్యలే. సివిల్ సప్లైస్ శాఖ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎక్కడ రేషన్ బియ్యం పక్కదారి పట్టట్లేదు. కానీ గుంటూరు జిల్లానే కాదు, పూర్తిగా రాష్ట్రం అంతా నియోజకవర్గాల్లో రేషన్ మాఫియా చెలరేగిపోతుంది. పేదలకి సరఫరా చేయాల్సిన, పేదలకు అందించాల్సిన బియ్యం పూర్తిగా పక్కదారి పట్టే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఒక రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే, వెస్ట్ ఎమ్మెల్యే, అందులో కొంతమంది ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారు అంటూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. 15 రోజులు రేషన్ బియ్యం ఇవ్వాలి, కానీ 1-2 రోజులు మాత్రమే ఇచ్చి డీలర్లు చేతులు దొరుకుకుంటున్నారు. తర్వాత రేషన్ అయిపోయిందని కూడా ప్రజలకు చెప్పి వెనక్కి పంపించేస్తున్నారు. దాంతో పాటుగా డబ్బులు మాత్రమే ఇస్తాము, బియ్యం ఇవ్వమని రేషన్ డీలర్లు తెగించి మరీ ప్రజలకు చెప్తున్నారు. దాంతో పాటుగా 60 ఏళ్లు దాటిన వారికి ఇంటికి వెళ్లి ఇవ్వాలనేది ప్రభుత్వం చెప్తుంది. కానీ అలాంటి పరిస్థితి క్షేత్రస్థాయిలో లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి ఫిర్యాదులు కూడా మాకు వచ్చాయని కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు. దాంతో పాటుగా వచ్చిన బియ్యాన్ని వచ్చినట్టే బ్యాక్ డోర్ ద్వారా బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వీటిపైన చర్యలు కూడా తీసుకోవాలంటూ హాట్ టాపిక్ చేయడం జరిగింది. దాదాపు వెస్ట్ నియోజకవర్గంలో కాదు, గుంటూరు అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటున్నాయి. పేదలకు అందాల్సిన బియ్యం పూర్తిగా పక్కదారి పోతుంది. రేషన్ మాఫియా చెలరేగిపోయి భారీ స్థాయిలో ఈ పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. కవిత. రైట్ అశోక్, థ్యాంక్ యూ. ఈ ప్రజా పంపిణీ కార్యక్రమం 1-2 రోజులు మాత్రమే ఇస్తూ తర్వాత మా దగ్గర రేషన్ అయిపోయిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రెండోది డబ్బులే ఇస్తాము, మేము బియ్యం ఇవ్వము అని చెప్పి వెనక్కి పంపిస్తున్న పరిస్థితులు కనపడ్డాయి. అదేవిధంగా ఇంటికి వచ్చి పెద్దవాళ్ళకి అబౌవ్ 60 ఇయర్స్ వాళ్ళకి ఇంటికి వచ్చి ఇవ్వాల్సిన నేపథ్యంలో వాళ్ళకి ఎల్లని పరిస్థితి కనపడుతూ ఉంది. ఇంకా దారుణంగా వచ్చిన ఈ సరుకు అంతా కూడా బ్యాక్ డోర్లో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. మా పేర్లు వాడుకుని కూడా ఇలాంటి పరిస్థితులకి చాలా ధైర్యంగా అవకతవకలు ఒక పక్కన చేస్తూ ఇలాంటి అవినీతికి పాల్పడుతూ మళ్ళీ ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకొని కూడా పబ్బం గడిపే డీలర్లు చాలామంది ఉన్నారు.